సార్ మీ పేరు? ఎన్ చాన్ భాష, కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, రాళ్ళబొద్దుకూరు పంచాయతీ. సార్ ఇప్పుడైతే ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మరీ సర్వత్రంగా మనకి ఎలక్షన్లు వచ్చి ఉన్నాయన్నమాట. ఈ కుప్పం నియోజకవర్గం నుండి 7 సార్లు ఘన విజయంతో మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు. ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ తరపు నుండి భరత్ కుమార్ గారు కూడా లీడ్లో ఉన్నారనమాట. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే మాకు పిచ్చ అభిమాని సార్. మేము ఆయనకు అభిమానిము. కానీ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని ఆయన సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆయన పరిపాలన అంటే మాకు నచ్చదు. అది ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఒకప్పుడు ఇవ్వలేదు. ఇప్పటి వరకు మేము ఒక ఉద్యోగం సద్యోగం లేకుండా ఇప్పుడు తిరుగుతున్నాం. ఇక్కడ నుంచి బెంగళూరుకి డైలీ ప్రయాణం చేస్తున్నాం. కానీ కనీసం అంటే ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉండే ఆయన, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఒకే ఒక ఏదైనా ఆఫీస్, ఏదన్నా చిన్న వర్క్ మా కోసం అనేసి యూత్ కోసం అనేసి ఆయన ఏం చేయలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మీరు చూస్తున్నారు, ఒక వాలంటీర్గాను లేకపోతే ఒక సచివాలయంలో ఏదో ఉద్యోగస్థంగా ఏదో ఒకటి చిన్నబన్నా ఏదో 5,000 6,000 వాళ్ళ స్థాయి తగ్గట్టు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉన్నారన్న. ఈసారి అయితే 100% తప్పకుండా భరత్ గారిని గెలిపిస్తాము. ఎలా అంటే గెలిపిస్తామంటే నేనే కాదు, నా కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ కోసం పాటుపడి ఎంతో, మేమొక్కరమే కాదు, కావాలంటే ఈ పంచాయతీ మొత్తం చూసుకుంటే మీరు 4,000 ఓటర్ల దాకా ఉన్నారు దాదాపు ఈ రాళ్ళబొద్దుకూరు పంచాయతీ. ఈ 4,000 ఓటర్లు తప్పకుండా 3,000 ఓట్లైనా సాధించే శక్తి ఉంది అనేసి మేము అంటున్నాం. ఎందుకంటే నేను వైసీపీ పార్టీనో లేకపోతే నేను టీడీపీ పార్టీనో అలా అనేసి కాదు, ఇక్కడ ఉండే సిచ్యువేషన్ తగ్గట్టు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఈ వాతావరణం ఎలా ఉందంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఈ రాళ్ళబొద్దుకూరు పంచాయతీ కాదు, ఈ కుప్పం నియోజకవర్గమే. కానీ ఇప్పుడు కనీసం అంటే దాదాపుగా ఒక 2 ఏళ్ళ నుంచి ఇక్కడ చాలా అల్లర్లు, చాలా గలాట్లు. అది కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, తప్పకుండా వచ్చి ఇక్కడ కాస్త గొడవ పెడితే ప్రతి ఒక్కటి ఇలా ఇదవుతుందనేసి. కానీ మీరు చూసినే ఉంటారు, నిన్న నామినేషన్కి మొన్న భువనేశ్వరి గారు వచ్చారు. మేడం భువనేశ్వరి గారు వచ్చి మొన్న నామినేషన్ వేసేసి పోయారు. అప్పటికి కావచ్చు ఇప్పటికీ కావచ్చు చూడొచ్చు, ఒకప్పుడు వైసీపీ వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకుని వచ్చేటోళ్ళు నామినేషన్కి కానీ ఏదో ఒక చిన్న కార్యానికి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, టీడీపీ వాళ్ళు పక్క రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకుని వచ్చుకుంటున్నారు క్యాంపెయిన్ కోసము లేకపోతే దీనికోసము. ఇక్కడ స్వతహాగా వాళ్ళ అభిమానంగా వాళ్ళు ప్రతి ఒక్కరు నామినేషన్లో మొన్న కూడా పాల్గొన్నారు. హ్యాపీగా నామినేషన్ వేయించారు భరత్ అన్నను హ్యాపీగా మళ్ళీ అఖండ మెజార్టీతో చెప్పలేము కానీ ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు అనేసి. కానీ తప్పకుండా మా అంచనా ప్రకారం ఒక 10,000 ఓట్లతో అయినా భరత్ గారు గెలుస్తారన్న. భరత్ గారు ఉడుకు రక్తము, యవ్వనస్తుడు, ఆయన ఖచ్చితంగా యువకులకు మేలు చేస్తాడు, జాబులు తెప్పిస్తాడు మా ఏరియాలో అని మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉందన్న. ఎందుకంటే భరత్ గారికి ఇప్పటి నుంచి కాదు, కనీసం అంటే ఒక 10 ఇయర్స్ నుంచి. దానికి ముందు వాళ్ళ నాన్న ఇన్ఛార్జ్గా ఉండేటోళ్ళు. వాళ్ళ నాన్న కొంచెం ఏదో సమ్ ప్రాబ్లం నుంచి చనిపోయారు. తర్వాత భరత్ అన్న మా చేయి పట్టుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, భరత్ అన్న వచ్చి ముందు నిలిచి భరత్ అన్న నేను ఉన్నాను అనేసి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ హ్యాపీగా మంచిగా చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ కూడా, భరత్ అన్న వైఫ్ గారు కూడా ఇంత మంచిగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఊర్లోనూ వాళ్ళ వైఫ్కి ప్రతి గడపలోనూ తెలియని మనిషి అనేది లేదు. అంత మంచిగా హ్యాపీగా అందరూ ఆ గడపకి వెళ్తే కూడా భరత్ గారి వైఫ్కి ఇంత మంచిగా ఆదరిస్తున్నారంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలా. భువనేశ్వరి గారు కూడా వచ్చారు. ఏ రోజు ప్రతి ఒక్క ఇంటికి కానీ భువనేశ్వరి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలేదు. మా ఇంటికే కాదు, ఏ కార్యకర్త, టీడీపీ కార్యకర్తల ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వర్ గారు కానీ వెళ్ళలేదు. ఇక్కడ భరత్ అన్న కానీ వాళ్ళ వైఫ్ కానీ భరత్ అన్న వాళ్ళ అమ్మగారు కావచ్చు,
ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు. అమ్మ నీకేం కావాలి, అమ్మ నీకు ఈ పథకం చేరిందా, అమ్మ నీకు ఇది జరిగిందా అనేసి మంచిగా అడుగుతూ ఎంతో నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరితో మమేకమై వెళ్తున్నారన్న. అంటే భరత్ గారి వాళ్ళ వైఫ్ గారు ప్రతి ఒక్క ఇల్లు నా ఇల్లు అనుకొని ప్రతి ఒక్కరిని అవునన్న, అంటే నా కుటుంబ సభ్యులని వాళ్ళ బాధలు బాధ్యతలు ఆవిడే తీసుకుంటారు. వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళ బాధలాగా భరిస్తూ మంచిగా అందరికీ ప్రతి ఒక్కరికి నేను ఉన్నానమ్మా, నేను మీ అక్కగాను మీ చెల్లిగాను మీ కూతురుగాను నేను ఉన్నానమ్మా అనేసి వాళ్ళ వైఫ్ గారు కూడా మంచిగా చేస్తున్నారన్న. ఇక్కడ భరత్ అన్న వైఫ్ గారు కూడా మొత్తానికైతే ఈ కుప్పం నియోజకవర్గంకి సంబంధించి భరత్ గారు కూడా చాలా మంచి లీడ్లో ఉన్నారు. మరి చూడాలా, మన వాళ్ళు యవనస్తులంతా మన భరత్ గారికే సపోర్టెడ్గా ఉన్నారు కాబట్టి ఆయన ముందు మీరంతా ఉండి గెలిపించుకోవాలనుకుంటున్నారు. 100% మేమే కాదు, మా యువత మొత్తం. మీరు కావాలంటే ఎక్కడైనా పోయి అడగండి, యువత మొత్తం భరత్ గారికి తప్ప వేరే వాళ్ళకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఒకప్పుడు మాకు కాలేజీలు ఉండింది, మాకు పనులు ఉండింది అనేసి చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు స్వతహాగా వాళ్ళే పనులు పాటలు అన్నీ వదిలేసి వచ్చి ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారన్న. యూత్సే, ఎక్కువగా యూతే. మేము విన్న విషయం ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి బెంగళూరు పోయి వర్క్ చేసుకొని వచ్చేటోళ్ళు అన్నారు. అవునన్న. మేము రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఏమన్నారంటే, వైసీపీ వాళ్ళది ఉన్నప్పటి నుంచి ఈ కుప్పం నియోజకవర్గం నుండి బెంగళూరు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని మరీ వస్తున్నారు, ఇక్కడ ఒక ఏది లేదు మా వాళ్ళకి. అవునన్నా, ఈ మాట కూడా ఒక మాట చెప్తానన్నా. అవును నిజమే, ఇప్పుడు కూడా కొంతమంది వెళ్తున్నారు. అంటే ఒకప్పుడు ఎంతమంది వెళ్ళేటంటే 1000 నెంబర్స్ బెంగళూరుకి వెళ్ళేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 500 నెంబర్సే వెళ్తున్నారన్న బెంగళూరుకి. ఎగ్జాక్ట్గా ఒకప్పుడు 1000 మంది వెళ్తుంటే ఇప్పుడు 500 వెళ్తున్నారంటే అది ఎవరు పుణ్యమన అన్న? జగన్ అన్న ఏదో వచ్చాడు వాళ్ళ వాలంటరీ జాబ్లో ఏదో ఒకటి ఇచ్చాడన్న. వాళ్ళకి తృప్తి అయ్యేలాగా 5000 10,000 వాళ్ళ చేతికి ఇస్తూ మంచిగా ఇక్కడే జాబ్ చేసుకొని మీరు దూరం పోకండి, మీరు ఇక్కడే ఉండండి అనే దీంతో ఇక్కడే పెట్టి హ్యాపీగా జాబులు చేసుకొని కొంతమంది ఇక్కడే ఉన్నారు, కొంతమంది ఇంకా బెంగళూరుకి వెళ్తున్నారన్న, లేదనలే. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకునేది మేమేమంటే అన్న, మంచి కంపెనీస్ కావచ్చు ఏదన్నా కానీ ఈ కుప్పం నియోజకవర్గంలో మాకు ఇంకా అభివృద్ధి చేస్తే మాకు ఇంకా చాలా బాగుంటుందన్న. ఇప్పటికే మాకు కుప్పంలో మున్సిపల్ చేశారన్న, మళ్ళీ వచ్చేసి మనకి ఇది ఏదది అన్న రెవెన్యూ డివిజన్ చేశారన్న. ఇప్పటికీ చాలామంది హ్యాపీగానే ఉన్నారన్న. ఇంకా హ్యాపీగా కావాలంటే ఇంకా కొన్ని కంపెనీస్ ఇలాంటివి ఏదన్నా పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏదో యువతకి ఉపాధి కలిగిస్తే ఇంకా చాలా బాగుంటుందన్న. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మీకు భరత్ గారు వస్తే 100% మీకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100కు 200% భరత్ గారు వస్తేనే మాకు మేలు జరుగుతుంది అనేసి ఫుల్గా నమ్ముతున్నామన్న మేము, యువత మొత్తం. అవునన్న. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు మైనస్ ఏమవుతుంది అసలు అన్న? చంద్రబాబు నాయుడు గారు వస్తే మైనస్ ఏమవుతుందంటే అన్న, ఒకప్పుడు మీరు చూశారు, మీరు ప్రతి ఒక్కరికి ఇంటికి పని లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఏదో ఇస్తామన్నారన్న. అప్పుడు మేము చాలామంది జన్మభూమి కమిటీల్లో కావచ్చు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగి కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరిగి చాలా అయిపోయామన్న చాలామంది యువత. అందుకనేసి ఇప్పుడు వస్తే కూడా ఈ మాయ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరన్న. మళ్ళీ అదే మాట మాట్లాడి మళ్ళీ నేను నిరుద్యోగ భృతి ఇస్తాను, మళ్ళీ మీకు ఉద్యోగాలు తెచ్చిస్తానంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరన్న ఇప్పట్లో. నాకు తెలిసి చాలామందిని నేను అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు జాబులు వస్తాయి, కంపెనీలు చేస్తారని అంటున్నారు అన్న. వాళ్ళ భ్రమ అన్న. ఎందుకంటే 14 ఏళ్ళుగా చేయలేని ఉద్యోగాలు కావచ్చు ఏదైనా కావచ్చు అన్న, ఇప్పుడు చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారంటే ఎవరో కొంతమంది నమ్ముతుంటారేమో, వాళ్ళ నమ్మకం అది. ఎందుకంటే వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు నమ్ముతారేమో. మేము ఒకప్పుడు టీడీపీ అభిమానులమే. మేము ఒకప్పుడు ఇంతగా అంటే అంటారు కదా, టీడీపీ అంటే అంత ప్రాణం మాకు కూడా ఒకప్పుడు, మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అలా. కానీ మేము ఎందుకు మారాల్సి పడిందంటే, మాకు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు ఇంపార్టెంట్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మాకు అంత అన కాదన్న, మాకు స్కాలర్షిప్ ఇచ్చారు, మాకు మైనార్టీ 4% రిజర్వేషన్ కలిపారు. ఆ 4% రిజర్వేషన్ ఈ 14 ఏళ్ళుగా, దానికి ముందు 14 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు కలిపిలే. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు 4% రిజర్వేషన్ వచ్చింది. మా మైనార్టీనే కాదు, ప్రతి ఒక్క క్యాస్ట్, దాని క్యాస్ట్ అనేది చెప్పే బదులు ప్రతి ఒక్కరు హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు, మేము అన్నదమ్ములము, మేము హ్యాపీగానే ఉన్నామన్న. అప్పుడు అన్నాక చంద్రబాబు గారు మళ్ళీ వచ్చి మళ్ళీ మాకు మాయమాటలు చెప్పి మా దగ్గర ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. కానీ
ఇప్పుడు ఆ నమ్మే ప్రసక్తి ఎవరి దగ్గర లేదన్న. మీరు కావాలంటే ఇంకా చాలా సర్వేలు చేసుకోండి, కావాలంటే మీరు ఏమన్నా చేసుకోండి, మళ్ళీ చంద్రబాబుకి ప్రసక్తే లేదన్న, నమ్మే ప్రసక్తే లేదు ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అయితే కుప్పం నియోజకవర్గంలోన ఎటువంటి ఎవరు కూడా గెలవలేదు అట్లని చెప్పేసి బీసీకి సంబంధించిన అన్నకి ఇప్పుడు సీట్ ఇవ్వడం జరిగింది. ఈ కుప్పం నియోజకవర్గంలోన బీసీకి సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువ ఉన్నారంటున్నారు. దాని పట్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా మైనస్ అవుతుందా అన్న? 100% అన్న మైనస్ అవుతుంది. ఎట్టంటే బీసీ ఇక్కడ ఉండేది ఎక్కువగా కులస్తులు అన్న. బీసీ కులస్తుల్లో ఎప్పుడూ ఆయన ఓసీ ఆయన ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాడన్న. కనీసం అంటే ఒక 75 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా గెలుస్తూనే ఉన్నాడన్న. కానీ ఇప్పుడు తప్పకుండా మారుతారన్న, జనాలందరూ మారుతారు. భరత్ అన్నని అఖండ మెజార్టీతోనే గెలిపిస్తారన్న, ప్రతి ఒక్కరూ గెలిపిస్తారు. అందరూ యువత కావచ్చు, ముస్లిం ఉతక ఎవరైనా కావచ్చు అన్న. ఇప్పుడు మీరు చూస్తున్నారు ముసలోళ్ళకి ఇంటి దగ్గర పెన్షన్స్ వస్తుండే, ఇప్పుడు ఏం చేశారు, ఆయన కుమ్మక్కయ్యి మళ్ళీ పెన్షన్స్ ఈ నెల రాకుండా చేసేశారు. అవాతాతలు ఎంతమంది ఎంత కష్టపడ్డారు మేము చూసామన్నా, మేము చేతులతో తూక్కొని వచ్చామన్నా ఇక ఆఫీస్కి, ఎంతెంత దూరం నుంచునో పాపం. అలా చేయకుండా ఉండింటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఆయన ఈ తప్పు చేసేసాడన్న.